Good morning, girls. I am Krishna Priya, working as lecturer in Sir CRR College for Women, Eluru. Today we are dealing zoology paper for second BSc third semester students. The title of this paper is Cytology, Genetics and Evolution. In this session, we are going to discuss about lysosomes. Today's our topic is lysosome. Coming to introduction of lysosomes. These are defined as tiny bags filled with digestive enzymes. ఇవి చూడటానికి ఇవి ఎలా ఉంటాయి అంటే చిన్న చిన్న బ్యాగ్స్ లాగా ఉంటాయి రౌండ్గా అండ్ దీస్ ఆర్ ఫిల్డ్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్. A lysosome is a lytic body capable of lysis. It can destroy the cell which is produced. So it is called suicidal bags. అంటే ఏంటి ఇందులో ఏదైనా ఒక సెల్ కనుక ప్రొడ్యూస్ అయ్యింది అంటే దాన్ని డెస్ట్రాయ్ దానంతట అదే అందులో ఉన్న ఎంజైమ్స్ వల్ల ఆ సెల్ అనేది డెస్ట్రాయ్ చేసేయగలదు. దాన్ని మనము సూసైడల్ బ్యాగ్ కాబట్టి డెస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి మనం దాన్ని సూసైడల్ బ్యాగ్స్ అని పిలుస్తాము. As a lysosome digests the components of the cell, it is referred as digestive tract of the cell. ఇప్పుడు మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో అది మన డైజెస్టివ్ ట్రాక్లోకి వెళ్ళి అదంతా అందులో ఉన్న ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుంది. అలాగే లైసోజోమ్స్లో కూడా ఏమైనా కాంపోనెంట్స్ ఆఫ్ ద సెల్ ఉంటే అవి డైజెస్ట్ చేయగలదు, ఆ ఎంజైమ్స్ రిలీజ్ చేసి డైజెస్ట్ చేయగలదు. కాబట్టి లైసోజోమ్స్ని మనం డైజెస్టివ్ ట్రాక్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తాము. ఇట్ ఈస్ ఎ సెల్ ఆర్గనల్. They were first named as pericanalicular bodies. ఫస్ట్ దీన్ని లైసోజోమ్స్ అని పేరు పెట్టే ముందు పెరికానాలిక్యులర్ బాడీస్ అని నేమ్ చేశారు దీన్ని. తర్వాత ఏం చేశారు, డి డువే అనే అతను 1955లో వీటిని లైసోజోమ్స్ అని రీనేమ్ చేశారనమాట మళ్ళీ దీన్ని. సో దీస్ అక్కర్ మోస్ట్లీ ఇన్ యానిమల్ సెల్స్. యానిమల్ సెల్స్లో ఎక్కువగా ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ ప్లాంట్ సెల్స్. అంటే ఓన్లీ తక్కువ అమౌంట్లో ఫ్యూ ఇన్ ప్లాంట్ సెల్స్లోనే ఉంటాయి. దీస్ ఆర్ యూజువల్లీ స్పెరికల్ ఇన్ షేప్, రౌండ్గా ఉంటాయి. అండ్ దీని డయామీటర్ ఎంత ఉంటుంది అంటే 0.2 to 0.8 మైక్రాన్స్ మాత్రమే ఉంటుంది. దీస్ ఆర్ రౌండ్ డెన్స్ బాడీస్, రౌండ్గా ఉంటాయి ఈ లైసోజోమ్స్ అనేది. అండ్ దీస్ ఆర్ ఫిల్డ్ విత్ ఎంజైమ్స్ అని చదువుకున్నాం కదా పైన, ఫిల్డ్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అని. దీస్ ఆర్ ఫిల్డ్ విత్ ఎంజైమ్స్. ఏమేమి ఎంజైమ్స్ అంటే హైడ్రోలాటిక్ ఎంజైమ్స్ అండ్ యాసిడ్ ఫాస్ఫటేజెస్. The lysosomes are bounded by single layer membrane. See ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇది లైసోజోమ్. సో ఇది ఏమో సింగిల్ లేయర్ మెంబ్రేన్ ఉంటుంది, ఇది లైసోజోమ్. అండ్ మనం ఇందులో చదువుకున్నాం లైసోజోమ్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నవన్నీ ఎంజైమ్స్ సచ్ యాజ్ యాసిడ్ ఫాస్ఫటేజెస్, ఇలాంటి కొన్ని ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. సో ద లైసోజోమ్స్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ 4 types. They are primary lysosomes, secondary lysosomes, residual bodies and autophagic vacuoles. Next, coming to primary lysosomes. These are small sac-like structures enclosing enzymes synthesized by Golgi complex or ER. ఈ ప్రైమరీ లైసోజోమ్స్ అనేవి చిన్న సాక్ లైక్ స్ట్రక్చర్స్, అంటే చిన్న బ్యాగ్ లాగా ఉంటుంది. అండ్ ఎంక్లోజింగ్ ఎంజైమ్స్ సింథసైజ్డ్ బై ది గాల్గి కాంప్లెక్స్ ఆర్ ఈఆర్. గాల్గి కాంప్లెక్స్ నుంచి కానీ ఈఆర్ నుంచి కానీ సింథసైజ్ అవుతాయి. సిన్స్ దే స్టోర్ ఎంజైమ్స్ దే ఆర్ కాల్డ్ స్టోరేజ్ గ్రాన్యూల్స్. ఇవి ఎంజైమ్స్ని స్టోర్ చేసుకుంటాయి కాబట్టి మనం దాన్ని స్టోరేజ్ గ్రాన్యూల్స్ అని పిలుస్తాము. సెకండరీ లైసోజోమ్స్. దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ఫ్యూజన్ ఆఫ్ ప్రైమరీ లైసోజోమ్స్ విత్ ఫాగోజోమ్స్. ఫాగోజోమ్స్ అంటే ఏంటి, ఏ వెసికల్ ఫార్మ్డ్ బై ఫాగోసైటోసిస్ ఆర్ పినోసైటోసిస్. అంటే ఏదైనా లోపలికి బయట నుంచి ఎండోసైటోసిస్ ప్రాసెస్ ద్వారా ఒక ఫుడ్ పార్టికల్ అనేది లోపలికి వచ్చినప్పుడు అది వెసికల్తో కలిసి మనకి ఫాగోజోమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు, సెకండరీ లైసోజోమ్ అంటే ఏంటి అంటే ప్రైమరీ లైసోజోము ప్లస్ ఫాగోజోమ్ రెండు కలిస్తే మనకి సెకండరీ లైసోజోమ్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పారు. దే కంటైన్ ఎంగల్ఫ్డ్ మెటీరియల్స్ అండ్ ఎంజైమ్స్. సో అలా ఫామ్ అయిన దాంట్లో కూడా మెటీరియల్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి. అండ్ ద మెటీరియల్స్ ఆర్ ప్రోగ్రెసివ్లీ డైజెస్టెడ్ బై ద ఎంజైమ్స్. అందులో ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి అందులో ఏ మెటీరియల్ అయితే ఉందో, ఏ ఫుడ్ పార్టికల్ కానీ ఇంకేదైనా అయితే ఉందో అవన్నీ ఆ ఎంజైమ్స్ ద్వారా డైజెస్ట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మీరు ఇదిగో డయాగ్రామ్ చూడండి,
మనం ఇందాక చదువుకున్నాము గాల్గి ఆపరేటస్ నుంచి కానీ దాని నుంచి ప్రైమరీ లైసోజోమ్స్ అనేవి వస్తాయి అని చదువుకున్నాం కదా. ఇదిగోండి దీని నుంచి ప్రైమరీ లైసోజోమ్స్ వచ్చింది. అండ్ ఫాగోజోమ్ గురించి ఫాగోజోమ్ చదువుకున్నాం. ఫాగోజోమ్ అంటే ఫార్మ్డ్ బై ఫాగోసైటోసిస్. ఈ ఫాగోజోమ్ ఫామ్ అవుతుంది. ఈ ఫాగోజోము అండ్ ఈ ప్రైమరీ లైసోజోమ్ ఈ రెండు కలిస్తే మనకి సెకండరీ లైసోజోమ్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఇందులో కొన్ని మెటీరియల్స్ అండ్ ఎంజైమ్స్ ఉంటాయి, అవి డైజెస్ట్ కూడా అవుతాయి అని చదువుకున్నాం. సో ఈ రెండు కలిసినాయి కాబట్టి మనకి సెకండరీ లైసోజోమ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ రెసిడ్యువల్ బాడీస్. ద సెకండరీ లైసోజోమ్స్ విత్ అన్డైజెస్టెడ్ వేస్ట్స్ ఆర్ కాల్డ్ రెసిడ్యువల్ లైసోజోమ్స్. అంటే ఆ సెకండరీ లైసోజోమ్స్లో మనకి అన్డైజెస్టెడ్ వేస్ట్స్ ఉంటే గనక దాన్ని మనము రెసిడ్యువల్ లైసోజోమ్స్ అని అంటాము. ది డైజెస్టెడ్ మెటీరియల్స్ ఆర్ డిఫ్యూజ్డ్ ఇంటూ ద సైటోప్లాజం త్రూ ద లైసోజోమల్ మెంబ్రెయిన్. ఇప్పుడు మనకి సెకండరీ లైసోజోమ్ ఉంది. ఆ సెకండరీ లైసోజోమ్లో కొన్ని వేస్ట్స్ ఉన్నాయి. ఆ వేస్ట్స్ అన్నీ కూడా ఎంజైమ్స్ ద్వారా డైజెస్ట్ అయిపోతాయి. డైజెస్ట్ అయినవి అన్ని సైటోప్లాజంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? త్రూ లైసోజోమల్ మెంబ్రెయిన్. లైసోజోమల్ మెంబ్రెయిన్ దాని నుంచి సెల్ సైటోప్లాజంలోకి వెళ్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ఆటోఫాజిక్ వాక్యూల్స్. దీస్ ఆర్ స్పెషల్ టైప్ ఆఫ్ లైసోజోమ్స్ which are formed when the cells feed on their intracellular organelles. అంటే ఈ టైప్ ఆఫ్ లైసోజోమ్స్ ఏం చేస్తాయంటే లోపల సెల్స్ లోపలే ఇంట్రాసెల్యులర్ ఆర్గనల్స్ చాలా ఉంటాయి. మైటోకాండ్రియా, ఈఆర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనకి. వాటిల్లో అవి ఫీడ్ అవుతాయి. ఎందుకంటే ఇంట్రాసెల్యులర్ ఆర్గనల్స్ అని ఎందుకంటామంటే లోపలే ఉంటాయి కాబట్టి ఇవి దాని మీద ఫీడ్ అవుతాయి కాబట్టి దాన్ని మనం ఇంట్రాసెల్యులర్ ఆర్గనల్స్ అని పిలుస్తాము. అండ్ దే డైజెస్ట్. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ డ్యూరింగ్ స్టార్వేషన్. అంటే ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఇంట్రాసెల్యులర్ ఆర్గన్స్ మీద ఫీడ్ అవుతాయి. సో మీకు ఇక్కడ డయాగ్రామ్ చూడండి. గాల్గి కాంప్లెక్స్ నుంచి లైసోజోమ్స్ ఫామ్ అవుతున్నాయి. బయట నుంచి వచ్చిన ఫుడ్ పార్టికల్స్ ఎండోసైటోసిస్ ప్రాసెస్ ద్వారా లోపలికి వస్తుంది. ఈ రెండు ఫామ్ అయితే సెకండరీ లైసోజోమ్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఇవి లోపల మీద చదువుకున్నాం మన లోపల అన్డైజెస్ట్ వేస్ట్ ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి. ఇవన్నీ డైజెస్ట్ అయ్యి సెల్ సైటోప్లాజంలోకి రిలీజ్ అయిపోతాయి అని చదువుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ enzymes of lysosomes. Lysosome contain lytic enzymes are kept inside by lysosomal membrane. అండ్ లైసోజోమ్స్ లో మనం చాలా ఎంజైమ్స్ ఉంటాయి అని చదువుకున్నాం. అవి ఏంటి? కంటైన్ లైటిక్ ఎంజైమ్స్. ది ఎంజైమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 6 మెయిన్ టైప్స్. ఏమేమి ఎంజైమ్స్? న్యూక్లియేజెస్, ఫాస్ఫటేజెస్, సల్ఫటేజెస్, లైపేజెస్, ప్రోటీయేజెస్ అండ్ గ్లైకోసిడేసెస్. ఫస్ట్ కమింగ్ టు న్యూక్లియేజెస్. న్యూక్లియేజెస్ ఇట్ యాక్ట్స్ ఆన్ న్యూక్లిక్ యాసిడ్స్. న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ఏంటి? ఆర్ఎన్ఏ ఆర్ డిఎన్ఏ. ఈ న్యూక్లియస్ అనే ఎంజైమ్ న్యూక్లిక్ యాసిడ్స్ మీద యాక్ట్ చేసినప్పుడు నైట్రోజనస్ బేసెస్ ప్లస్ ఫాస్ఫేట్స్ ప్లస్ షుగర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ది న్యూక్లియేజెస్ ఆర్ 2 టైప్స్, రైబోన్యూక్లియస్ అండ్ డిఆక్సీ రైబోన్యూక్లియస్. 2 టైప్స్ ఆఫ్ న్యూక్లియేజెస్ ఉంటాయి. ఈ రైబోన్యూక్లియస్ ఏం చేస్తుందంటే ఇట్ యాక్ట్స్ ఆన్ ఆర్ఎన్ఏ మీద మాత్రమే యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ డిఆక్సీ రైబోన్యూక్లియస్ ఇట్ యాక్ట్స్ ఆన్ డిఎన్ఏ. నెక్స్ట్ కమింగ్ టు ఫాస్ఫటేజెస్. ఫాస్ఫటేజెస్ హైడ్రోలైజ్ ఫాస్ఫేట్ కాంపౌండ్స్. ఇది ఏం చేస్తుందంటే ఈ ఫాస్ఫటేజెస్ అనే ఎంజైమ్ ఫాస్ఫేట్ కాంపౌండ్స్ మీద మాత్రమే హైడ్రోలైజ్ చేస్తుంది ఫాస్ఫేట్ కాంపౌండ్స్ ని. ఇట్ ఇంక్లూడ్స్ 2 టైప్స్. ఏంటిది అంటే యాసిడ్ ఫాస్ఫటేజెస్ అండ్ యాసిడ్ ఫాస్ఫోడైఎస్టరేజెస్. సో ఫాస్ఫటేజెస్ ఇంక్లూడ్స్ యాసిడ్ ఫాస్ఫటేజెస్ అండ్ యాసిడ్ ఫాస్ఫోడైఎస్టరేజెస్. నెక్స్ట్ కమింగ్ టు సల్ఫటేజెస్. ఈ సల్ఫటేజెస్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇట్ యాక్ట్స్ ఆన్ సల్ఫేట్ ఎస్టర్స్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్. సల్ఫేట్ మీద యాక్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇవి ఫ్రాగ్మెంట్స్ కింద అంటే చిన్న చిన్న పీసెస్ కింద కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ లైపేజెస్ హైడ్రోలైజెస్ లిపిడ్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్. చూడండి ఈ లిపిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది? ఎప్పుడైతే ఈ లైపేజ్ అనే ఎంజైమ్ దీని మీద యాక్ట్ చేస్తుందో అప్పుడు మాత్రమే ఇవి ఇలాగా కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు ప్రోటీయేజెస్. ఈ ప్రోటీయేజెస్లో ప్రోటీన్స్ ఇంటూ అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఎప్పుడు? వెన్ ప్రోటీయేజెస్ అనే ఎంజైమ్ ఎప్పుడైతే దీని మీద యాక్ట్ చేస్తుందో ది ప్రోటీన్స్ ఆర్ అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ గ్లైకోసిడేసెస్. ది గ్లైకోసిడేసెస్ హైడ్రోలైజ్ పాలీసాకరైడ్స్ ఇంటూ
మోనోసాకరైడ్స్. పాలీసాకరైడ్స్ నుంచి మోనోసాకరైడ్స్ కింద హైడ్రోలైజ్ అవుతుంది. ఎప్పుడు అంటే గ్లైకోసిడేసెస్ అనే ఎంజైమ్ యాక్ట్ చేసినప్పుడు దీని మీద. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫంక్షన్స్ ఆఫ్ లైసోజోమ్స్. ఈ లైసోజోమ్ కొన్ని ఫంక్షన్స్ ని పెర్ఫామ్ చేస్తుంది. ఏంటి ఆ ఫంక్షన్స్ అంటే ఫస్ట్ వన్ హెటెరోఫాగీ, ఆటోఫాగీ, ఆటోలైసిస్, ఎక్స్ట్రాసెల్యులార్ డైజెషన్, ఫర్టిలైజేషన్, క్రోమోజోమల్ బ్రేకేజ్, lysosomes and diseases. So first coming to heterophagy. ఈ heterophagyలో the cell digests the foreign or extracellular food materials. అంటే బయట ఉన్న ఫుడ్ మెటీరియల్స్ ని డైజెస్ట్ చేస్తుంది ఈ సెల్ అనేది. ఏం చేస్తుంది అంటే బయట నుంచి ఎక్స్ట్రా సెల్యులార్ ఫుడ్ మెటీరియల్స్ ని కూడా డైజెస్ట్ చేస్తుంది. దీస్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ టేకెన్ ఇన్ టు ద సెల్. సో మనకి ఇదిగోండి ఫుడ్ మెటీరియల్, ఇవి సెల్లోకి తీసుకుంటాయి బై ఎండోసైటోసిస్. ఎండోసైటోసిస్ అంటే బయట నుంచి లోపలికి వచ్చే ప్రాసెస్ని ఎండోసైటోసిస్ అంటాము. ది ఫుడ్ మెటీరియల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ వెసికల్. ఇది మనకి ఇదిగోండి ఫాగోసైటాక్ వెసికల్ కనిపిస్తుంది. ఈ చుట్టూ ఈ ఫుడ్ మెటీరియల్ అంతా ఈ వెసికల్ లోపలికి ఎంక్లోజ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, ఫాగోజోమ్స్ అనేది ఫామ్ అవుతాయి. అర్థమైందా? ఈ ఫుడ్ మెటీరియల్ అనేది లోపలికి వెళ్తుంది, ఒక వెసికల్ లోపలికి ఎన్క్లోజ్ అయిపోతుంది. అలా ఎన్క్లోజ్ అయిన దాన్ని మనము ఫాగోజోమ్ అంటాము. ది వెసికల్స్ ఫ్యూజ్ విత్ లైసోజోమ్స్ టు ఫార్మ్ హెటెరోఫాగోజోమ్స్. మనం ఇందాక చదువుకున్నాం దీని నుంచి ప్రైమరీ లైసోజోమ్స్ వస్తాయి అని. ఎప్పుడైతే ఈ ప్రైమరీ లైసోజోము ఈ ఫాగోజోము రెండు కలిసినయో మనకి ఏం ఫామ్ అవుతాయంటే హెటెరోఫాగోజోమ్స్ అనేది ఫామ్ అవుతాయి. అప్పుడు మనకి ఇందులో ఏమవుతుంది అని ఇందాక చదువుకున్నాం కదా, ఇందులో ఏమవుతుంది, ది ఎంజైమ్స్ డైజెస్ట్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ డిఫ్యూజ్ ఇన్ టు ద సైటోప్లాజం. దీని లోపల ఉన్న మనకి ఈ ఎంజైమ్స్ వల్ల ఫుడ్ మెటీరియల్స్ అనేవి డైజెస్ట్ అయ్యి అవి సైటోప్లాజంలోకి రిలీజ్ అయిపోతాయి. దాన్ని హెటెరోఫాగీ అంటాము. నెక్స్ట్ ఆటోఫాగీ. ఆటోఫాగీ అంటే ఇందాక మనం చదువుకున్నాము ఇంట్రాసెల్యులార్ డైజెషన్ జరిగితే దాన్ని ఆటోఫాగీ అంటాము అని చదువుకున్నాము. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ది సెల్ ఆర్గనల్స్, డెడ్ ఆర్గనల్స్ ఆర్ సెల్ డెబ్రిస్ ఆర్ డైజెస్టెడ్ బై లైసోజోమ్స్. లైసోజోమ్స్ అండ్ ఎందుకు ఇవన్నీ డైజెస్ట్ చేస్తాయంటే లైసోజోమ్స్లో ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని డైజెస్ట్ చేయగలదు లైసోజోమ్ అనేది. ది ఆర్గనల్స్ టు బి డైజెస్టెడ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ఏ మెంబ్రెయిన్ కాల్డ్ ఐసోలేషన్ మెంబ్రెయిన్. సో ఇప్పుడు మనం లోపల ఇందాక చదువుకున్నాం కదా, మైటోకాండ్రియా కానీ ఈఆర్ కానీ ఎండోప్లాజ్మిక్ మైటోకాండ్రియా కానీ ఇలాంటివన్నీ ఇంట్రాసెల్యులార్ డైజెషన్లో డైజెస్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏ పార్ట్ని అయితే అది డైజెస్ట్ చేయాలి అనుకుంటుందో, ఇప్పుడు మైటోకాండ్రియాని డైజెస్ట్ చేయాలనుకుంటుంది ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుందంటే ఐసోలేషన్ మెంబ్రెయిన్ అనేది ఫామ్ చేసుకుంటుంది దాని చుట్టూతా. ఈ ఐసోలేషన్ మెంబ్రెయిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎండోప్లాజ్మిక్ రెటికులం నుంచి కానీ ఆర్ గాల్గి బాడీ నుంచి కానీ ఐసోలేషన్ మెంబ్రెయిన్ అనేది బయటికి రిలీజ్ చేస్తుంది. ఈ ఐసోలేషన్ మెంబ్రెయిన్ దేని చుట్టూ వెళ్తుంది, దేని చుట్టూతా రౌండ్ చేస్తుంది అంటే ఏదైతే అది డైజెస్ట్ చేయాలి అనుకుంటుందో దాని చుట్టూతో ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మైటోకాండ్రియా దీని చుట్టూతో ఐసోలేషన్ మెంబ్రెయిన్ ఫామ్ అవుతూ ఉంది, ఇక్కడ ఫామ్ అయిపోయింది. సో ఈ మొత్తాన్ని మనం ఇప్పుడు ఏమంటామంటే ఐసోలేషన్ బాడీ అంటాము. ఎందుకంటే లోపల మనం అది డైజెస్ట్ చేసుకోవాల్సిన మైటోకాండ్రియా ఉంది, చుట్టూతో ఐసోలేషన్ మెంబ్రెయిన్ ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని ఐసోలేషన్ బాడీ అని పిలుస్తాము. ఇట్ ఫ్యూజెస్ విత్ లైసోజోమ్తో ఫ్యూజ్ అవుతుంది. చూసారా ఇక్కడ, ఇదిగో లైసోజోమ్ వచ్చి ఈ ఐసోలేషన్ బాడీతో ఫ్యూజ్ అయినప్పుడు ఇది ఆటోఫాజిక్ వెసికల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది ఇలా చేసుకుని ఇది లైసోజోమ్ దీంతో ఈ ఐసోలేషన్ బాడీతో కలిసి ఆటోఫాజిక్ వెసికల్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ ద డైజెస్టెడ్ పార్టికల్స్ డిఫ్యూజ్ ఇన్ టు ద సైటోప్లాజం. డైజెస్ట్ చేసేసింది మైటోకాండ్రియాని ఇప్పుడు, ఎందుకంటే ఈ లైసోజోమ్ వచ్చి దీనికి యాడ్ అయింది. ఈ లైసోజోమ్లో ఉన్న ఎంజైమ్స్ అన్ని దీంట్లోకి వచ్చేసినాయి. ఈ మైటోకాండ్రియా అనేది మనకి డైజెస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, ఈ డైజెస్టెడ్ పార్టికల్స్ అనేవి సైటోప్లాజంలోకి డిఫ్యూజ్ అయిపోతాయి. అర్థమైందా ఇది? నెక్స్ట్ ఆటోలైసిస్. ఆటో మీన్స్ సెల్ఫ్, లైసిస్ మీన్స్ డైజెషన్. అంటే ఆటోలైసిస్ అంటే ఏంటి అంటే సెల్ఫ్ డైజెషన్. హెన్స్ ఆటోలైసిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెల్యులార్ ఆటోఫాగీ. అండ్ దీన్నే మన ఆటోలైసిస్ని ఇంకొకలాగా ఏమని పిలుస్తామంటే సెల్యులార్ ఆటోఫాగీ అని పిలుస్తాం. ఇన్ దిస్ ప్రాసెస్ ద లైసోజోమ్ రప్చర్స్ ఇన్సైడ్ ద సెల్.
and released enzymes and digest and degrade the cell. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ది లైసోజోమ్ అనేది రప్చర్ అవుతుంది లోపల, ఇన్సైడ్ ద సెల్ లోపల రప్చర్ అయ్యి ఆ ఎంజైమ్స్ అనేవి బయటికి రిలీజ్ అయిపోతాయి. అప్పుడు డైజెషన్ జరుగుతుంది అండ్ డిగ్రేడ్ ఆఫ్ సెల్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సూసైడల్ బ్యాగ్. అందుకని మనం దీన్ని సూసైడల్ బ్యాగ్ అని అంటాము. Autolysis occurs during amphibian metamorphosis, insect metamorphosis and menstruation etc. Examples: during amphibian metamorphosis అంటే ఎగ్జాంపుల్గా మనము ఫ్రాగ్ తీసుకుందాము. ఫ్రాగ్ తీసుకుంటే చిన్నప్పుడు ఫ్రాగ్ ఎలా ఉంటుంది, టాడ్పోల్ అంటే దానికి ఒక టెయిల్ ఉంటుంది. పెద్ద అయ్యే కొద్దీ ఫ్రాగ్ పెరిగే కొద్దీ టెయిల్ అనేది ఉండదు దానికి. ఎందుకు ఉండదంటే ద సెల్స్ ఇన్ ద టెయిల్ ఆర్ డైజెస్టెడ్ బై ఆటోలైసిస్. అంటే ఏంటి, ఆటోలైసిస్ అంటే మనం ఏం చదువుకున్నాం పైన, సెల్ఫ్ డైజెషన్. అంటే లైసోజోమ్ అనేది లోపల రప్చర్ అయిపోతుంది, దాని సెల్ లోపల ఆ ఎంజైమ్స్ అనేవి లోపలికి వచ్చేస్తాయి, అప్పుడు డైజెస్ట్ అయిపోతుంది అండ్ డిగ్రేడ్ ద సెల్ పోతుంది. నెక్స్ట్ మెన్స్ట్రుయేషన్. డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ ద సెల్స్ ఇన్ ద యూటెరైన్ ఎపిథీలియం ఆర్ లైస్డ్ బై ఆటోలైసిస్. నెక్స్ట్ ఫర్టిలైజేషన్. During fertilization, the acrosome of sperm ruptures and releases the enzymes such as hyaluronidase and proteases. మనం ఇంతకుముందు గోల్గి బాడీ చదువుకున్నప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ఆక్రోజోమ్ చదువుకున్నాము. అంటే మనం అది ఎక్కడ చదువుకున్నాము, స్పర్మ్ మీద ఆక్రోజోమ్ అనేది ఫామ్ అవుతుంది అని చదువుకున్నాం. ఇక్కడ ఈ స్పర్మ్ మీద ఆక్రోజోమ్ ఫామ్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ. ఎప్పుడైతే డ్యూరింగ్ ఫర్టిలైజేషన్ టైంలో ఈ స్పర్మ్ ఎగ్ దగ్గరికి వెళ్తుందో ఈ ఆక్రోజోమ్ ఏం చేస్తుంది, రప్చర్ అయ్యి ఈ స్పర్మ్ రప్చర్ అయ్యి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. ఆ ఎంజైమ్స్ ఏంటి అంటే హైలురోనిడేజ్ అండ్ ప్రోటీయేజ్ ఎక్సెట్రా. ఈ రెండు ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. సో ఇగోండి చూడండి, ఇది ఏంటి, ఎంజైమ్స్ రిలీజ్డ్ ఫ్రమ్ ఆక్రోజోమ్. ఇది స్పర్మ్. ఇది బయటకు వచ్చిన తర్వాత ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఈ ఎగ్ మెంబ్రెయిన్ని డిజాల్వ్ చేస్తుంది. ఇక్కడ ఎగ్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, ఎందుకు డిజాల్వ్ చేస్తుంది, టు మేక్ వే ఫర్ ద ఎంట్రీ ఆఫ్ స్పర్మ్ ఇంటూ ఎగ్. కొంచెం దారి క్రియేట్ చేస్తుంది. ఈ మెంబ్రెయిన్ని డిజాల్వ్ చేసి కొంచెం దారి అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తుంది అంటే ఈ స్పర్మ్ అనేది ఎగ్ లోపలికి వెళ్ళటానికి అది ఒక వేని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంకా ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఈ ఎగ్ లోపల ఉన్న కార్టికల్ గ్రాన్యూల్స్ని కూడా బ్రేక్ డౌన్ చేసి ఈ ఎగ్ని యాక్టివేట్ చేయడానికి యూజ్ అవుతాయి ఈ ఎంజైమ్స్. సో అర్థమైందా, ఈ ఫర్టిలైజేషన్ ఈ స్పర్మ్ మీద ఉన్న ఆక్రోజోమ్ అనేది రప్చర్ అయ్యి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. ఒక 2 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్, హైడ్రోలానిడేజ్ ఒకటి, ప్రోటీయేజెస్, 2 ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఈ ఎగ్ మెంబ్రెయిన్ని కొంచెం డిజాల్వ్ చేసి కొంచెం వే అనేది క్రియేట్ చేస్తుంది, ఒక దారి అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ స్పర్మ్ లోపలికి ఎగ్ లోపలికి ఎంటర్ అవ్వటానికి. అండ్ ఇంకా ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఈ ఎగ్ లోపల ఉన్న కార్టికల్ గ్రాన్యూల్స్ని బ్రేక్ చేసి ఈ ఎగ్ని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో ఇదంతా జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్. ఇందాక మనం చదువుకున్న ఇంట్రా సెల్యులార్ డైజెషన్ అంటే సెల్ లోపల జరుగుతుంటే దాన్ని ఇంట్రా సెల్యులార్. ఎక్స్ట్రా సెల్యులార్ అంటే బయట జరిగేదాన్ని ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్ అంటాము. డైజెషన్ ఆఫ్ మెటీరియల్స్ అవుట్ సైడ్ ద సెల్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్. ఇట్ అక్కర్స్ ఇన్ బోన్ ఎరోషన్. ది ఆస్టియోక్లాస్ట్స్ ఆర్ రిచ్ ఇన్ లైసోజోమ్స్. ఇక్కడ ఏంటి, లైసోజోమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, బోన్ ఎరోషన్ అంటే బయట కాబట్టి ఇది అక్కడికి లైసోజోమ్స్ అనేవి వచ్చి ది సెల్స్ ఆర్ క్లోజ్లీ అప్లైడ్ టు ద ఏరియా ఆఫ్ ఎరోషన్. అంటే ఎక్కడైతే మనకి అది జరుగుతుందో అక్కడికి లైసోజోమ్స్ అనేవి దగ్గరకు వచ్చేస్తాయి. మొత్తం అన్ని వచ్చేసి రిలీజ్ ఎంజైమ్స్ అవుట్ సైడ్ ద సెల్స్. ఎంజైమ్స్ అనేది బయటికి రిలీజ్ చేస్తుంది. ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అంటే లోపలే రిలీజ్ చేసుకుని దాన్ని ఇందాక చదువుకున్నాం కదా, ఐసోలేషన్ మెంబ్రెయిన్ క్రియేట్ చేసుకుంటుంది, చుట్టూతా ఐసోలేషన్ బాడీ చేస్తుంది, లైసోజోమ్స్తో కాంటాక్ట్ అవుతుంది. ఆ లైసోజోమ్స్లో ఉన్న ఎంజైమ్స్ అనేవి బౌండ్ అయ్యి డైజెషన్ జరుగుతుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే బయట ఎంజైమ్స్ అనేది లైసోజోమ్లో ఉన్న ఎంజైమ్స్ అన్ని బయటికి రిలీజ్ చేస్తుంది, అవుట్ సైడ్ ద సెల్ బయటికి రిలీజ్ చేసి అండ్ బ్రింగ్స్ అబౌట్ ఎక్స్ట్రా సెల్యులార్ digestion of bone. Next, chromosomal breakage. The lysosomes contain the enzyme deoxyribonuclease.
మనకి ఈ లైసోజోమ్స్ అనేది ఒక ఎంజైమ్ ఉంటుంది దీంట్లో. ఏంటి డియాక్సీ ఫస్ట్లో మనం చదువుకున్న ఎంజైమ్స్లో న్యూక్లియేసెస్లో రైబోన్యూక్లియస్, డియాక్సీ రైబోన్యూక్లియస్ చదువుకున్నాం. అలాగే డియాక్సీ రైబోన్యూక్లియస్ ఉంది. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ది ఎంజైమ్ అటాక్స్ క్రోమోజోమ్ మీద యాక్ట్ చేస్తుంది. డియాక్సీ రైబోన్యూక్లియస్ అనే ఎంజైమ్ ఇట్ అటాక్స్ క్రోమోజోమ్స్ మీద యాక్ట్ చేస్తుంది అండ్ బ్రింగ్స్ అబౌట్ క్రోమోజోమల్ బ్రేకేజ్. నెక్స్ట్ లైసోజోమ్స్ అండ్ డిసీజెస్. ఇక్కడ ఎప్పుడు వెన్ సిలికా ఈజ్ ఇన్హేల్డ్, సిలికా అనేది ఎప్పుడైతే మనం ఇన్హేల్ చేసామో అది ఏం చేస్తుంది, డైరెక్ట్గా లంగ్స్లోకి తీసుకెళ్తుంది బై ఫాగోసైటోసిస్ ప్రాసెస్ ద్వారా. అంటే బయట నుంచి లోపలికి తీసుకెళ్లేదాన్ని ఆ ప్రాసెస్ ద్వారా, ఫాగోసైటోసిస్ ప్రాసెస్ ద్వారా సిలికా అనేది లోపలికి తీసుకెళ్తుంది. ది పార్టికల్స్ ఆఫ్ సిలికా ఈ ఏం చేస్తాయంటే ఇట్ డిస్రప్ట్స్ ద లైసోజోమల్ మెంబ్రెయిన్. లోపల లైసోజోమ్స్ ఉంటాయి కదా సెల్లో, ఆ లైసోజోమల్ మెంబ్రెయిన్ డిస్రప్ట్ చేసి అండ్ లైసోజోమ్స్ ఆర్ రప్చర్డ్. లైసోజోమ్స్ అనేది రప్చర్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, యాజ్ అ రిజల్ట్ హైడ్రోలాటిక్ ఎంజైమ్స్, మన లోపల లైసోజోమ్స్ లోపల ఎంజైమ్స్ ఉంటాయి అనుకున్నాం కదా, ఆ ఎంజైమ్స్ అనేవి బయటికి రిలీజ్ అయిపోతాయి సెల్లోకి. ఇట్ రిజల్ట్స్ ఇన్ బ్రేక్ డౌన్ ఆఫ్ సెల్ అండ్ సిలికా ఈజ్ రిలీజ్డ్. అంటే అప్పుడు ఏమవుతుంది, ఎంజైమ్స్ అనేవి బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు బయటకు వచ్చేసినప్పుడు ఆ ఎంజైమ్స్ ఏం చేస్తుంది, ఎంజైమ్స్ యాక్ట్ చేయడం వల్ల దాని మీద సెల్ అనేది బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్న సిలికా కాస్త బయటికి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు లంగ్స్లోకి వెళ్ళిపోయింది. ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లంగ్స్ అండ్ డెపాజిషన్ ఆఫ్ ఫైబ్రస్ టిష్యూస్. అవన్నీ ఫైబ్రస్ టిష్యూస్ అన్నీ ఒక చోట ఫైబ్రోసిస్ అంటాము దాన్ని. అంటే ఏమవుతుంది అంటే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, మనకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. అప్పుడు మన లంగ్స్ ఏముంటాయి, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. ఆల్ దీస్ రియాక్షన్స్ కాజ్డ్ బై సిలికా అనేది తీసుకోవడం వల్ల సిలికోసిస్ అనే లంగ్ డిసీజెస్ మనకి వస్తుంది. నెక్స్ట్ సమ్మరీ. ఈ సెషన్లో మనం ఏం చదువుకున్నాము, ఇంట్రొడక్షన్ ఆఫ్ లైసోజోమ్స్, షేప్ అండ్ సైజ్ ఆఫ్ లైసోజోమ్స్, స్ట్రక్చర్, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ దాని యొక్క ఎంజైమ్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి, అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లైసోజోమ్, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎన్ని ఫంక్షన్స్ అనేది ఆ లైసోజోమ్ పర్ఫామ్ చేస్తుంది, ఇవన్నీ మనం చదువుకున్నాము. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రిఫరెన్స్కి ఇది ఈ టెక్స్ట్ బుక్ ఆఫ్ సెల్ బయాలజీని రిఫర్ చేస్తే మీకు ఈ నోట్స్ ఉంటుంది బై డాక్టర్ ఎన్ అరుముగం. థ్యాంక్ యూ.